ఎవరైనా క్యాట్ ప్రిపేర్ అవుతారంటే నీ సజెషన్ ఏంటి? ప్రిపేర్ అవ్వమంటావా వద్దంటావా? అంటే క్యాట్ ఎగ్జామ్ గురించి చాలా మందికి అవేర్నెస్ ఉండదన్న. నేను తిరుపతి నుంచి వస్తున్నా అన్న. లాస్ట్ 1 yearగా నేను క్యాట్ ప్రిపేర్ అవుతున్నాను. టీఆర్సీలో నాకు 94.03, 94.03, డిఎల్ఆర్లో 97.09, 97.09, బాండ్ సెక్షన్లో 99.49. నా ఫస్ట్ అటెంప్ట్లో నాకు 91.4 వచ్చింది. నేను అంత సాటిస్ఫైడ్ ఏం లేను. నాకు ఎగ్జామ్ ముందు నాకు జస్ట్ 33 మార్క్సే వచ్చాయి నా మార్క్లో, లాస్ట్ మార్క్లో. ఫుల్ డిప్రెస్ అయిపోయాను, అసలు అవుతుందా అవదా అనుకుంటున్నాను. తర్వాత మీరు మార్నింగ్ సిరీస్ ఒకటి స్టార్ట్ చేశారు కదా, అందులో డిస్క్రిప్షన్లో కొన్ని ప్యాసేజెస్ వచ్చేసి అవి చేసామన్నాను ఎవ్రీడే మిస్ అవ్వకుండా. ఆ తర్వాత మీరు ఏం చెప్పారంటే అంటే 25 ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. విల్ మేక్ ఇట్ ఇన్ ఎ వెరీ బిగ్ వే. హలో బద్రి, హాయ్ అన్న. కంగ్రాచులేషన్స్ ఫర్ గెటింగ్ 99.07 ఇన్ క్యాట్ 2024. థ్యాంక్ యూ సో మచ్. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? నేను తిరుపతి నుంచి వస్తున్నా అన్న. 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు 6 years ఫ్రీగా ఇంటిగ్రేటెడ్ కోర్స్ IIITలో చేశాను. వెరీ గుడ్. ఓకే. అండ్ లాస్ట్ 1 yearగా నేను క్యాట్ ప్రిపేర్ అవుతున్నాను. క్యాట్ ప్రిపేర్ అవుతున్నాను. వెరీ గుడ్, ఎక్సలెంట్. ఏ స్లాట్ పడింది ఇది? అన్న నా స్లాట్ 1 అన్న. స్లాట్ 1లో పడింది. స్లాట్ 1. ఓకే. ఓవరాల్గా నీకు 99.07 వచ్చింది కదా. సెక్షనల్స్ ఎలా వచ్చినాయి? నా విఆర్సీలో నాకు 94.03, 94.03, డిఎల్ఆర్లో 97.09, 97.09, బాండ్ సెక్షన్లో 99.49 వచ్చింది. క్వాంట్ బాగా కొట్టినట్టున్నా. వెరీ గుడ్, రైట్. ఓకే. సో ఇప్పుడు నీకు ప్రాబ్లమ్ యూ వుడ్ గెట్ ఆల్ ఐఎమ్ కాల్స్. నీ 10th క్లాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది? నాకు 95% ఉంది. 10th క్లాస్ 95. ఓకే. ఐ థింక్ నీ +2 ఉండదు కాబట్టి డైరెక్ట్లీ PUC అన్న, +2. ఓకే. అండ్ +2 ప్లస్ ఇంజనీరింగ్ కదా? ఎస్. సో +2 వరకు ఎంత వచ్చింది పర్సంటేజ్? అది 90 ఉంది అన్న. అదే 90 ఉంది. సో అకాడమిక్ ప్రొఫైల్ కూడా బాగుంది కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ ఆల్ ఐఎమ్ కాల్స్. ఐ థింక్ వ్యాట్పీ మనం సీరియస్గా ప్రిపేర్ అవ్వాలి. వి విల్ డూ ఇట్. నీ క్యాట్ ప్రిపరేషన్ ఎప్పుడు మొదలు పెట్టావు నువ్వు? యాక్చువల్లీ నా సెకండ్ అటెంప్ట్ అన్న. నా ఫస్ట్ అటెంప్ట్లో నాకు 91.4 వచ్చింది. నేను అంత సాటిస్ఫైడ్ ఏం లేను. నాకు కొన్ని కాల్స్ డీసెంట్ కాల్సే వచ్చాయి. బట్ నేను అంటే ఓల్డ్ ఐఎమ్స్కి ట్రై చేయాలని చెప్పి డ్రాప్ తీసుకోవడానికి రెడీ అయిపోయి ఇంకా డ్రాప్ తీసేసుకున్నాను. చాలా మంది డ్రాప్ తీసుకోవడానికి కూడా ఇష్టపడరు, సర్లే నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదని. బట్ నువ్వు గట్ ఫీల్తో ఖచ్చితంగా తీసుకున్నావు, మంచి పర్సంటేజ్ కొట్టావు. రైట్. అండ్ ఆ తర్వాత 2 months బ్రేక్ తీసుకున్నా అన్న. తర్వాత మార్చ్ నుంచి స్టార్ట్ చేశాను. ఇంకా మార్చ్ నుంచి ఆల్మోస్ట్ 6 months హెవీగా. మార్చ్ 2024 నుంచి స్టార్ట్ చేస్తావు. ఓకే. 2024 మార్చ్ నుంచి స్టార్ట్ చేస్తావు. ఆ తర్వాత హెవీగా ప్రిపేర్ అయ్యాను. ఇంకా ఎగ్జామ్ ముందు నాకు జస్ట్ 33 మార్క్సే వచ్చాయి నా మార్క్లో, లాస్ట్ మార్క్లో. ఫుల్ డిప్రెస్ అయిపోయాను, అసలు అవుతుందా అవదా అనుకున్నాను. బట్ స్లాట్ 1 రావడం వల్ల నాకు ఎందుకో ఈజీగా అనిపించింది అన్న స్లాట్ 1. సో నాకు పర్సనల్గా క్వాంట్స్ అంటే చాలా ఇష్టం అన్న. సో ఆబ్వియస్లీ మీరు IIIT కాబట్టి మీకు ఎప్పుడైతే మనకి ఇంగ్లీష్ సరిగ్గా రాదో క్వాంట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేస్తూ ఉంటాం. మైండ్స్లో ఎయిదర్ యూనో మ్యాథమెటిక్స్కి అయినా స్టిక్ అవుతారు, లేకపోతే లాంగ్వేజ్ కైనా స్టిక్. సో నాది అనిషిత్ కూడా సేమ్ కేస్. సో హీఈస్ వెరీ గ్రేట్ అట్ ఇంగ్లీష్. సో ఐఎమ్ డూయింగ్ ప్రిటీ వెల్ ఇన్ మ్యాథమెటిక్స్. బట్ వైస్ వర్సా. ఇప్పుడు తనకు వచ్చిన ఇంగ్లీష్ నాకు రాదు, నాకు వచ్చినంత మ్యాథమెటిక్స్ తనకు రాదు. అంటే మైండ్స్ ఏంటంటే ఇదర్ మ్యాథమెటికల్గా అయినా అవుతుంది, లేకపోతే ఇంగ్లీష్ అయినా లాంగ్వేజ్ అయినా అవుతుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్షన్ ఉంటుంది కదా స్కోరింగ్. ఆబ్వియస్లీ నా స్కోరింగ్ సెక్షన్ ఎప్పుడు కూడా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, దెన్ డిఎల్ఆర్, దెన్ ఇంగ్లీష్. సో మీరు IIIT బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి, నువ్వు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కదా వచ్చావు. సో రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఇంగ్లీష్ అయినా మ్యాథ్స్ అయినా ఉంటుంది. మన సైడ్ ఏంటంటే రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ మ్యాథమెటిక్స్ అనేది స్లోగా చాలా స్ట్రాంగ్ అయిపోతూ ఉంటుంది. బట్ మిగతాది వదిలేస్తాం. ఇంగ్లీష్ అంటే భయం, వస్తుంది రాదని డౌట్, మాట్లాడాలన్నా భయం ఉంటుంది. రైట్, గుడ్. సో యూ స్టార్టెడ్ ప్రిపరేషన్ March 2024 అండ్ ఒక 6 months సీరియస్ ప్రిపరేషన్ ఇచ్చావు. వెరీ గుడ్. ఓకే. చాలామంది స్టూడెంట్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి క్యాట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు, ఎస్పెషల్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇది చాలా టఫ్ ఎగ్జామ్ అని ప్రిపేర్ అవ్వడం మానేస్తున్నారు. ఓకే. దాని గురించి నీ సజెషన్ ఏంటి? అసలు నీ ఒపీనియన్ ఏంటి దాని మీద? అంటే క్యాట్ ఎగ్జామ్ గురించి చాలా మందికి అవేర్నెస్ ఉండదన్న. కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల చాలా మంది క్యాట్ ఎగ్జామ్ తీసుకోరు. ఓకే. బట్ క్యాట్ ఎగ్జామ్ రాయడం వల్ల చాలా యూజ్ ఉంటుంది, పర్సనల్గా చాలా గ్రోత్ ఉంటుంది. ఇంకా పర్సనల్ గ్రోత్ మీన్స్ కైండ్ ఆఫ్ థింగ్స్ దట్ యువర్ లెర్నింగ్ ఇన్ ఇంగ్లీష్ కానీ ఇంకోటి కానీ. యా, అబ్సల్యూట్లీ. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలామంది పిల్లలు పాపం ఏమనుకుంటున్నారంటే చాలా టఫ్ కదా, ఎందుకు క్రాక్ చేయడం, 99% అంటే బాబాయ్ 100కి 99 వచ్చిన. అది పర్సంటేజ్కి డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియదు అనేది నాకు అనిపించింది. కరెక్ట్. సో అసలు ఇప్పుడు నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి?
నాకు 97+ వచ్చింది. 97+ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ 68 క్వశ్చన్స్ కదా, 68 into 3 180 ప్లస్ దిస్ ఈజ్ 24 204కి 97 అంటే నీకు లెస్ దాన్ 50% వచ్చింది. లెస్ దాన్ 50%కి ఎగ్జాక్ట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది నీకు? నాకు 99.07 వచ్చింది, రైట్. సో తెలుగు మీడియం స్టూడెంట్స్ కానీ లేకపోతే మన రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పిల్లలకి ఎవరైనా క్యాట్ ప్రిపేర్ అవుతారంటే నీ సజెషన్ ఏంటి? ప్రిపేర్ అవ్వమంటావా వద్దంటావా? నా లాంగ్వేజ్ బ్యారియర్ అనేది అందరికి ఉంటుంది అన్న. ఇంగ్లీష్ అనేది విఆర్సి అనేది ఇంజనీర్స్ అందరికీ అంత ఇష్టపడరు, ఎందుకంటే అంత ఈజీగా అవ్వదు కాబట్టి. ఇంగ్లీష్ కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది క్యాట్లో. సో ఎవ్రీడే ఎస్సేస్ చదవడం, నేనైతే పర్సనల్గా ఏఆన్ ఎస్సేస్ సజెస్ట్ చేస్తాను. ఏఆన్ ఎస్సేస్ వెరీ గుడ్. ఎస్, నేను ఎవ్రీడే మార్నింగ్ లేవగానే 1/2 hour to 1 hour మనం కూడా ఎస్ఎల్ పెడుతుండే వాళ్ళం రోజుకి ఒకటి అనుకుంటా. ఎస్ ఓకే. ఇంకా అంటే రీడింగ్ హ్యాబిట్ అలవాటు చేసుకోవాలన్నా ఫస్ట్. అలవాటు అయ్యాక ఇంకా మనమే చదవడానికి చాలా ఇష్టపడతాము. నేనైతే ఎస్ఎస్ లాస్ట్ ఎగ్జామ్ 1 month బిఫోర్ 1 hour చదివాను అన్న ఎవ్రీడే. ఎస్, ఐ థింక్ ఇట్ హెల్ప్స్ అన్న. ఎక్సలెంట్. సో నీ వర్బల్ ఎబిలిటీ ప్రిపరేషన్ నువ్వు ఏం చేసేవాడి? నా ఫస్ట్లో అయితే నేను సెక్షన్స్ ఎక్కువ తీసుకునేవాడిని. ఎక్సలెంట్. తర్వాత మీరు మార్నింగ్ సిరీస్ ఒక స్టార్ట్ చేశారు కదా, అందులో డిస్క్రిప్షన్లో కొన్ని ప్యాసేజెస్ వచ్చేవి కదా, అవి చేసేవాడిని అన్న ఎవ్రీడే మిస్ అవ్వకుండా. సో ఐ థింక్ ఈ 2 బాగా హెల్ప్ అయ్యాయని అనుకుంటున్నాను. ఓకే. నేను విఆర్సీలో నాకు చాలా కష్టంగా ఉండేది ఇనిషియల్గా. అదేలే, అంటే మీకు కూడా కాన్ఫిడెన్స్ డౌన్ ఉంటుంది. నేను క్వాంటిటీ ఎల్ఆర్ ఎక్కువ కొడతాను, విఆర్సీ తక్కువ చేస్తాను అన్న ఉద్దేశంతో నువ్వు కూడా ఉండొచ్చు. కానీ నాకు అనిపించింది ఏంటంటే, నేను తెలుగు మీడియంలో చదువుకొని వచ్చాను, ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియంలో చదివాను. మన వాళ్ళు ఇంగ్లీష్కి అది భయం అని వదిలేస్తున్నారు, కానీ కరెక్ట్గా దానికి ఎడిక్ట్ అయితే ఇట్ మేక్స్ వండర్స్. నువ్వైనా చెప్తున్నావు కదా, ఫస్ట్లో చదివేటప్పుడు ఇబ్బందిగా అనిపించిన తర్వాత ఇంకా చదవాలి ఎడిక్ట్ అయిపోవడం కానీ, లేకపోతే రోజు చదవాలనిపించడం కానీ ఇదంతా జరుగుతుంది. ఆబ్వియస్గా న్యాచురల్గానే లాంగ్వేజ్ వాళ్ళకి బిల్డ్ అవుతూ ఉంటుంది. ఈవెన్ ఇక్కడనే కాదు, డౌన్ ద లైన్ 10 years వాళ్ళ కెరియర్లో లాంగ్వేజ్ నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. దీన్ని ఎప్పుడైతే లాంగ్వేజ్ మీద పట్టు ఉందో, లేకపోతే ఎప్పుడైతే డిఫరెంట్ కాంటెక్స్ట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ని బాగా అర్థం చేసుకోగలుగుతున్నారో, ఎస్పెషలీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెక్స్ట్, దట్ కుడ్ బి రియలీ హెల్ప్ఫుల్ టు గ్రో బిగ్ ఇన్ ది కార్పొరేట్ లెడర్. బికాస్ గోయింగ్ ఫార్వర్డ్ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ మార్కెట్లో పనిచేసినా సరే, వాళ్ళు ఏం చేస్తారంటే, నీకు ఒక టెరిటరీ మేనేజర్ యూ షుడ్ అండర్స్టాండ్ దర్ కల్చర్, యూ షుడ్ అండర్స్టాండ్ దర్ జియోగ్రఫీ, ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదా. ఆ టెక్స్ట్ అర్థమైతే ఇంకా బెటర్గా చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో డిఏఎల్ఆర్కి నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఏంటి? ఎలా చేసేవాడు అసలు? అన్న టు బీ ఫ్రాంక్, నేను డిఎల్ఆర్లో చాలా వీక్ అన్న. స్టార్టింగ్లో అసలు నాకు ఒక సెట్ కూడా సాల్వ్ అయ్యేది కాదు. నేను వెంటనే ఆన్సర్ చూసేసేవాడిని. అంటే వెంటనే చూసేస్తే ఓకే తెలిసిపోయింది కదా అనుకున్నా తప్ప వి డిడ్ నాట్ ట్రై హార్డ్, రైట్? ఆ తర్వాత మీరు ఏం చెప్పారంటే, అంటే టైం ఎక్కువ తీసుకున్నా పర్లేదు, మీరు ఓన్గా సాల్వ్ చేయండి, తర్వాత అప్పుడు కూడా ఆన్సర్ రాకపోతే ఆ తర్వాత ఆన్సర్ చూడండి అని మీరు సజెస్ట్ చేశారన్న. ఎస్. సో అది ఫాలో అయ్యాను. టైం తీసుకున్నా నేను ఓన్గా సాల్వ్ చేసేవాడిని. సో ఐ థింక్ ఎవెన్చువల్లీ ఇట్ హెల్ప్ మీ అలాట్. వెరీ గుడ్, ఎక్సలెంట్. సో జనరల్గా స్టూడెంట్స్ ఏంటంటే, ఒక డిఏ సెట్ చూడగానే 5 నిమిషాలు ట్రై చేసి రావట్లేదని సొల్యూషన్ కీ చూసేస్తారు. ఇది నీతో పాటు 100లో 99 మంది చేస్తారు. ఒక్కడు మాత్రమే వాడు ఫైట్ చేస్తాడు దాంతో, ఇది ఎందుకు రావట్లేదని. ఎగ్జామ్ హాల్లో ఫైట్ చేయకూడదు, కానీ మీరు ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్గా మీరు ఫైట్ చేయాలి. సో ఆ ఫైట్ చేసినప్పుడు ఆబ్వియస్గా పర్సంటేజ్ పెరుగుద్ది. సో దట్ మేడ్ ఇట్ టు 97. గుడ్ పర్సంటేజ్. నీ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నాకు తెలిసి నువ్వు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ చాలా స్ట్రాంగ్, ఆల్మోస్ట్ 99+% వచ్చింది దాంట్లో. సో నీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండేది క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కి? నాకు బీయింగ్ ఇంజనీర్, నాకు క్వాంట్స్ అంటే చాలా ఇష్టం అన్న. ఎక్కువ నేను క్వాంట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేసేవాడిని, ఎందుకంటే అది నా స్కోరింగ్ గేమ్. ఓకే. సో లాస్ట్ టైం కూడా నాకు ఎక్కువ స్కోర్ క్వాంట్లోనే వచ్చింది. సో ఐ డోంట్ నో నా రిస్క్ దట్. సో ఇంకా అక్కడ స్కోరింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇంకా మ్యాక్సిమైజ్ చేసి ఎంత 39 to 42 మధ్యలో వచ్చి ఉండొచ్చు నీకు? ఎంత వచ్చింది? 99.49. స్కోర్ ఎంత? 39 పాయింట్ సంథింగ్. ఓకే, వెరీ గుడ్. అండ్ ఆల్మోస్ట్ మేబీ 15 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తే 1 or 2 రాంగ్ అయిపోయినా సరే 13. ఓకే, ఫస్ట్ స్లాట్ కాబట్టి కొద్దిగా ఈజీగా ఉంది. మేబీ ఇంకా 16 క్వశ్చన్స్ వరకు ఆన్సర్ చేసి ఉండొచ్చు నువ్వు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ ఇయర్ క్యాట్ 2025 ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్లో నాకు తెలిసినంత వరకు 2 సెగ్మెంట్స్ ఉంటాయి. Segment 1, people who are very weak at English. Segment 2, people who are weak at mathematics. సో Segment 2 గురించి మనం తర్వాత మాట్లాడదాం. Segment 1 అంటే ఇంగ్లీష్ వీక్గా ఉన్న వాళ్ళు. ఎగ్జాంపుల్ నువ్వు నేను కూడా ఒకే క్రౌడ్లోకి వస్తాం. సో వీ బోత్ ఆర్ ఫ్రమ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్, తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇంగ్లీష్ అనేది ఒక పెద్ద ఛాలెంజింగ్గా ఉంటుంది మనకి. సో
నువ్వు ఇంగ్లీష్ లాస్ట్ 1 year నుంచి ప్రిపేర్ అవుతున్నావు. సో మనలాంటి స్టూడెంట్స్కి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అంటే విఆర్సి స్కోరింగ్ గేమ్ అన్నా, కానీ రీడింగ్ హ్యాబిట్ అనేది ఉండాలి. ఓకే. సో ఎవ్రీడే ఒక ఎస్సే చదవడం వల్ల ఎగ్జామ్ టైంకి ఐ థింక్ బెటర్ అవుతారు. సో రీడింగ్ హ్యాబిట్ ఉంటే విఆర్సీలో స్కోర్ చేయడం అంత పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఇనిషియల్గా నేను కూడా విఆర్సీలోనే స్కోర్ వస్తుంది అని స్టార్ట్ చేశాను. బట్ మార్క్స్లో మనం స్కోర్ డౌన్ అవడం వల్ల చాలా డిప్రెస్ అయిపోతాము. బట్ రీడింగ్ హ్యాబిట్ ఉంటే లాస్ట్కి ఈజీగా అచీవ్ చేయొచ్చు. అంటే ఇనీషియల్గా రీడింగ్ హ్యాబిట్ ఇప్పటి నుంచే మొదలు పెట్టుకోవడం అనేది యువర్ సజెషన్ అండ్ మై స్ట్రాంగ్ సజెషన్. లాస్ట్ 6 months ముందు మాత్రం ఎగ్జాంపుల్ మనకి ఎగ్జామ్ నవంబర్లో ఉన్నప్పుడు మే తర్వాత నుంచి మాత్రం దే షుడ్ స్టార్ట్ రైటింగ్ మాక్ ఎగ్జామ్స్, సెక్షనల్ టెస్ట్ నువ్వు ఇచ్చినట్టు ఇవ్వగలిగితే మాత్రం చాలా బెటర్ థింగ్స్ ఉంటాయని అనిపిస్తుంది. సో సెకండ్ సెగ్మెంట్లో మనం క్వాంటిటీ ఆప్టిట్యూడ్ అండ్ మ్యాథమెటిక్స్ వీక్గా ఉన్న స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి నువ్వు ఇచ్చే సజెషన్ ఏంటి? అందరూ ఏంటంటే అర్థమెటిక్ మీదే కూర్చుంటారన్న. నేనైతే నాకు పర్సనల్ చాయిస్ వచ్చి ఆల్జీబ్రా, జామెట్రీ. ఎందుకంటే ఆల్జీబ్రాలో ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఉంటే ఈజీగా 2-3 questions జస్ట్ క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటుంది. ఇంకా జామెట్రీ మెన్సురేషన్ అంటే జస్ట్ బేసిక్స్ చూసుకున్నా 2-3 questions ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో ఇక్కడ 6 questions అర్థమెటిక్లో ఈజీగా నువ్వు 9 questionsలో అవుట్ ఆఫ్ 9 7 questions ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. సో 13 questions వస్తున్నాయి. మ్యాక్సిమం you can attempt 13 questions so that you can score 99+%. Absolutely, yeah. అంటే యు ఆర్ రైట్. అందరూ జనరల్గా ఏంటంటే అర్థమెటిక్ ఒకటే పట్టుకొని కూర్చుంటారు. చాలామంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా అర్థమెటిక్ టైమ్ అండ్ వర్క్లో, టైమ్ అండ్ డిస్టెన్స్ ఇవన్నీ చేస్తూ వచ్చేస్తూ అనుకుంటారు. బట్ యా, డెఫినెట్లీ ఆల్జీబ్రా కానీ, జామెట్రీ మెన్సురేషన్ కానీ, లేకపోతే మోడర్న్ మ్యాథ్ కానీ, పర్ముటేషన్, కాంబినేషన్, ప్రాపర్టీ, ఇవి డెఫినెట్లీ యాడెడ్ అడ్వాంటేజ్ టు గెట్ 99+% ఇన్ క్వాంటిటీ ఆప్టిట్యూడ్. గ్రేట్ సజెషన్. సో ఈ హోల్ ప్రిపరేషన్లో నీకు థింక్ ప్లస్ కాంట్రిబ్యూషన్ ఎక్కడ అనిపించింది? నా ఎవ్రీడే నేను డిఎల్ఆర్లో స్ట్రగుల్ అయ్యేటప్పుడు ఐ వాస్ సర్చింగ్ ఫర్ ఛానల్స్ విచ్ ఈస్ బెటర్ ఫర్ డిఎల్ఆర్. దెన్ ఐ ఫౌండ్ యువర్ యూట్యూబ్ ఛానల్ థింక్ ప్లస్. ఎవ్రీడే మీరు లైవ్కి వచ్చేవాళ్ళన్న. నేను రిమైండర్ సెట్ చేసుకునేవాడిని 7 PM కంటే ఎగ్జాక్ట్గా 7 PMకి రిమైండర్ నాకు స్క్రీన్ మీద పాపప్ అవుతుంది థింక్ ప్లస్ ఈస్ ఇన్ లైవ్ అని. సో వెళ్ళి మీరు సాల్వ్ చేసేది అంటే మీతో పాటు సాల్వ్ చేసేవాడిని నేను. డిఎల్ఆర్ క్వాంట్స్ ఏదైనా మీరు తెచ్చేవి సాల్వ్ చేసేవాడిని. మీ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగుంటుంది అన్న. సో పర్సనల్గా నాకు మీ సైడ్ నుంచి చాలానే హెల్ప్ అయిందన్న. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ చాలామంది స్టూడెంట్స్ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి హెల్ప్ అవ్వాలని కోరుకుంటున్నాను. అంటే ప్రాబ్లీ వీఆర్ ద ఫస్ట్ తెలుగు ఛానల్ అనుకుంటా. ఇంకేమైనా మీకు పాపప్ అయినాయా ఇది కాకుండా? నాకు తెలిసి అయితే తెలుగులో ఐ వాస్ సర్చింగ్ ఫర్ తెలుగు యూట్యూబ్ ఛానల్స్ అన్న హూ ఆర్ గైడింగ్ ఫర్ క్యాట్ ఎగ్జామ్. ఐ డెంట్ ఫైండ్ ఎనీవన్. సో ఫార్చునేట్లీ one day I was searching for some channels and it's always in my mind I want to start a YouTube channel. Oh, very so good. that it will be helpful for Telugu people. Yes. So when I was searching for that I found you. Excellent. So and I was very happy for you and you have started and you are doing extraordinary and it will be helpful for everyone in Telugu community. Absolutely, yeah. ఖచ్చితంగా కమింగ్ డేస్లో 2025 ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా చాలా గట్టిగా ప్లాన్ చేస్తున్నాం. విల్ మేక్ ఇట్ ఇన్ అ వెరీ బిగ్ వే. సో నువ్వు IIITలో చదువుకున్నావు కదా బద్రి. సో IIITలో అసలు ఎంతమంది క్యాట్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏమైనా ఐడియా ఉంది అసలు? ఐ థింక్ ఎక్కువ మంది తీసుకోరన్న, ఎందుకంటే ఒక జనరల్ అవేర్నెస్ లేదు వాళ్ళకి. బేసిక్ ఐడియా లేదు క్యాట్ ఎగ్జామ్ ఏంటి అని. అందరూ ఎంటెక్ షిఫ్ట్ అవుతున్నట్టున్నారు కదా. అందరూ గేట్ రాస్తారు, ఎంటెక్ లేదా జాబ్ వెళ్ళిపోతారు గేట్ రాసి. బట్ చాలామంది అబ్జర్వ్ చేసిన ఎంటెక్ చేసిన తర్వాత కూడా కొంతమంది మళ్ళీ MBAకి వస్తున్నారు. అవునన్నా. సో ఐ నో సమ్ ఆఫ్ మై క్లాస్మేట్స్ 2 years వేస్ట్ అయిపోతుంది. 2 years వేస్ట్ అవుతుంది. ఎందుకు ఎంటెక్ చేసాక మళ్ళీ MBAకి వస్తున్నారు అని నీకు అనిపిస్తుంది? అంటే అక్కడ అంత ఐ మీన్ MBAలో ఉన్నంత పర్క్స్ లేకపోవచ్చు అన్న ఎంటెక్. సాలరీస్ పరంగా వాటి పరంగా ఆబ్వియస్లీ అంటే ఎంటెక్ ఇస్ అ గ్రేట్ పర్సనల్ గ్రోత్ కూడా MBAలో ఉన్నంత ఉండదు అన్న ఎంటెక్. ఎంటెక్ అనేది ఇస్ రియల్లీ గ్రేట్ కోర్స్ అండ్ ఇఫ్ సంబడి ఈస్ గెటింగ్ ఫ్రమ్ IITs ఐ హ్యాపీలీ ఆస్క్ దెమ్ టు గో. బట్ లోకల్గా చేయడం అయితే నేను ఎంటెక్ నేను రికమెండ్ చేయను, ఎందుకంటే తర్వాత వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఓవర్ ది IITs అండ్ NITs. ఇఫ్ దే సంబడి ఈస్ డూయింగ్ ఫ్రమ్ దేర్ హ్యాపీగా వెళ్ళొచ్చు. బట్ లోకల్ కాలేజ్లో ఎక్కడో చోట చేస్తే మాత్రం అంత ఇన్సెంటివైజేషన్ కానీ అంత రెమ్యునరేషన్ కానీ వాళ్ళకి రావట్లేదు. ప్రాబ్లీ దట్స్ ద రీజన్ సమ్ ఆఫ్ ద పీపుల్ ఆర్ షిఫ్టింగ్ ఫ్రమ్ ఎంటెక్ టు MBA అగైన్. ఓకే, సో మనం ఇప్పుడు ఎగ్జాంపుల్ IIIT ఒంగోలులో ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఏమైనా ఎక్కువ మందిని అక్కడి నుంచి రాయించగలగాలంటే వాట్ వీ కెన్ డూ? నా IIITలో స్టూడెంట్స్ అయితే అందరూ చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారన్న. కానీ ఏంటంటే గ్రాడ్యుయేషన్ అయిపోయినాక వాళ్ళకి ఒక డైరెక్షన్ ఉండదన్న. ఓకే,
ఒకవేళ మనం ఒక డైరెక్షన్ చూపించగలిగితే వీ కెన్ జనరేట్ ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్స్ అవుట్ ఆఫ్ దెమ్. Excellent. Okay. We will definitely do it. We'll come to the campus and we'll do one awareness program. మంచి క్యాండిడేట్స్ ఉంటే మనం చాలా అంటే మినిమల్ కాస్ట్కి ఏమైనా ఇవ్వగలిగితే we will definitely do it on behalf of you. థ్యాంక్స్ అన్న. Right. ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ అన్న. అబ్సల్యూట్లీ. మన ఇక్కడ ఆంధ్ర కమ్యూనిటీ నుంచి కూడా ఎక్కువ మంది వెళ్ళడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. సో చాలామంది స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కానీ డిగ్రీ అయిపోయాక ఒక 6 months గ్యాప్ వస్తుంది. ఈ 6 months లాంగ్ టర్మ్ తీసుకొని ప్రిపేర్ అవుతారు. సో బద్రి నువ్వు కూడా అదే కేటగిరీలోకి వస్తావు. దీంట్లో ఈ ప్రిపరేషన్ ప్రాసెస్లో చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. సో నీ ప్రిపరేషన్ ఎక్స్పీరియన్స్ ఏంటి? అన్న ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు నేను మార్క్స్ తీసుకునేవాడిని అన్న. ఐ మీన్ వీక్లో 3-4 మార్క్స్ తీసుకునేవాడిని. మార్క్స్ తక్కువ రావడం వల్ల నేను చాలా డిప్రెస్డ్గానే ఉండేవాడిని. ఎందుకంటే మనం ఎఫర్ట్స్ పడుతున్న రిజల్ట్స్ మనకు కనిపించకపోతే మనం డిప్రెస్ అవుతాం ఆటోమేటిక్గా. సో ఏంటంటే కన్సిస్టెంట్గా ఉండాలన్న. ఇది ఓవర్ నైట్ సక్సెస్ అయితే కాదు కదా. ఎవ్రీడే కన్సిస్టెంట్గా ఉండడం వల్లనే ఇంత అచీవ్ చేయాలి. అవునన్నా. ఏంటంటే నార్మల్గా ఎవ్రీడే డిఏఎల్ఆర్కి వస్తే ఎవ్రీడే మీరు 2 sets చేయడం వేరు. ఎందుకంటే మీకు టైం ఉంటుంది అన్న. ఆ 2 sets చేసిన తర్వాత మీకు చాలా టైం ఉంటుంది, మీరు అనలైజ్ చేసుకోవచ్చు. అదే కొంతమంది ఏంటంటే లాస్ట్ 3 monthsలో గట్టిగా ప్రిపేర్ అయ్యి రాసేద్దాం అనుకుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే డైలీ 6 to 7 sets చేస్తారు. మీకు టైం ఉండదు అనలైజ్ చేసుకోవడానికి, అంత త్వరగా ఎక్కకపోవచ్చు. కరెక్ట్. సో ఐ థింక్ ఎవ్రీడే కన్సిస్టెంట్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అవును, మన లాస్ట్ 30 days లో కూడా నీకు గుర్తుంటలేదు, రోజుకి 2 డిఎస్ ఎట్లా ఇచ్చేవాళ్ళు. మార్నింగ్ సిరీస్ ఏదో చేశారు. ఎస్. సో ఎవ్రీడే ఫాలో అయ్యేవాడిని నేను. సో ఇట్ హెల్ప్స్ మీ. ఎస్, వెరీ గుడ్ అన్న. మీరు ఐఎంలో ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయ్యి వచ్చారు. సో ఐఎమ్ అబౌట్ టు ఎంటర్ ద ఐఎం. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అన్న? సి ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్, బట్ ఐ షుడ్ సే దట్ నీకు ఎడ్యుకేషన్ ఎంత బాగుంటుందో ఎంజాయ్మెంట్ పార్ట్ కూడా అంతే ఉంటుంది. బట్ నువ్వు రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలవు. ఫస్ట్ 3 months ఆఫ్ ఐఎం లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఫుల్ ఆఫ్ హెక్టిక్నెస్ ఉంటుంది ఎక్కువ. ఎందుకంటే అప్పుడే నువ్వు ఎంటర్ అవుతావు అండ్ వాళ్ళు కూడా మిమ్మల్ని ట్యూన్ చేయడానికి, టేమ్ చేయడానికి దే గివ్ యూ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అండ్ అసైన్మెంట్స్. సో ఇనీషియల్ ఫస్ట్ 2 months అయితే ప్రాబ్లీ మేము ఎవ్రీడే ఒక 3 to 4 hours మాత్రమే స్లీప్ ఉండేది. ఫస్ట్ 1 month అయితే, తర్వాత స్లోగా మనకి అలవాటు అయిపోతుంది. బట్ లాస్ట్ 3 months, ఫస్ట్ 3 months ఎంత కష్టపడ్డావో లాస్ట్ 3 months అంతే ఎంజాయ్ చేస్తావు. బట్ ట్రస్ట్ మీ, నాకు తెలియని చాలా విషయాలు ఎస్పెషలీ ఫర్ ఇన్ ద బిజినెస్ వరల్డ్లో కానీ లేకపోతే కార్పొరేట్ వరల్డ్లో కానీ ఐ గాట్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. చాలా చిన్న ఎగ్జాంపుల్, ఒక రోడ్డు మీద నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, మనకు చాలా వెహికల్స్ వస్తాయి. మనం చిన్నప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆ ఆస్పెక్ట్లో ఎప్పుడు ఆలోచించలేదు. ఈ వెహికల్ ఏంటి, ఈ రోడ్డు ఎవడు వేసాడు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ కానీ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే నువ్వు ఎక్కడి నుంచి ఉన్నా సరే నీకు ఆ బిజినెస్ పర్స్పెక్టివ్ విత్ ద సోషల్ సెన్స్ అనేది చాలా బెటర్గా బిల్డ్ అవుతుంది. దట్ ఈస్ వాట్ ఐ లెర్న్ ఇన్ 2 years ఆఫ్ MBA. అండ్ సెకండ్, గ్రేట్ కనెక్షన్స్. అంటే డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వస్తారు. అంటే ఇప్పుడు ఈరోజు మనం స్టార్టప్ రన్ చేస్తున్నాం బద్రి లాస్ట్ 2 years నుంచి. ఈవెన్ వీళ్ళిద్దరు కూడా తెలుసు, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఈవెన్ ఐ కాల్ టు మై ఫ్రెండ్స్, నా క్లాస్మేట్స్లో. ఇప్పుడు ఈవెన్ ఈరోజు మనకు VATPA డిస్కషన్ జరుగుతుంది, నెక్స్ట్ VATPA చేస్తున్నాం కదా మనం. VATPA చేసిన ఐఎమ్ టేకింగ్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ మై ఫ్రెండ్స్. అంటే 2, నెట్వర్క్ చాలా బిల్డ్ అవుతుంది. 3, ఇట్స్ లైఫ్ లాంగ్ కనెక్షన్స్. సెకండ్, పర్సనల్ డెవలప్మెంట్ అనేది డెఫినెట్లీ అక్కడ కష్టపడింది ఏదైతే ఉందో నువ్వు దాన్ని కంటిన్యూ చేయగలిగితే, అంతే కష్టపెట్టగలిగితే యూ విల్ రీచ్ బెటర్ హైట్స్. చాలామంది ఏంటంటే MBA IIMలో చేసి వచ్చిన వెంటనే రిలాక్స్ అవుతారు. ఓకే 5 days జాబ్ అండ్ 2 days, ఇట్ డిపెండ్స్, తప్పేం లేదు. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన గోల్స్ ఉంటాయి. ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, హీ వాంట్స్ టు ఎక్స్ప్లోరర్, నాట్ ఎ ట్రావెలర్. వాడు ఎక్కువ ట్రావెల్ చేస్తూ ఉంటాడు, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. సో వాడు ఏం చిన్న జాబ్ చూసుకున్నాడు IIM నుంచి వచ్చినా సరే, బికాజ్ తనకి ఏం చేయాలనుకుంటున్నాడో ఆ దాంట్లో వాడు వెళ్తున్నాడు. ఇప్పుడు నాకు అనుకో ఐ వాంట్ టు మేక్ సంథింగ్ బిగ్ ఇన్ ఎడ్యుకేషన్ వరల్డ్, ఐ నీడ్ టు వర్క్ వెరీ హార్డ్. పర్సనాలిటీ డెవలప్మెంట్ పరంగా కానీ, ద వే వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ ద పీపుల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ నెట్వర్క్స్ కానీ, ఇవన్నీ కూడా AIMకి వెళ్ళిన తర్వాత అయితే చాలా బెటర్ అయింది. అది మాత్రం డెఫినెట్లీ చెప్తాను. బట్ ట్రస్ట్ మీ, 2 years నిజంగా వాడుకోగలిగితే ఇట్ విల్ బీ అ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్, లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. ఈ రోజుకి కూడా మాకు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఐఎమ్ కాంటాక్టింగ్ మై ప్రొఫెసర్స్, ఐఎమ్ కాంటాక్టింగ్ మై క్లాస్మేట్స్, ఐఎమ్ కాంటాక్టింగ్ మై సీనియర్స్. సో ఆ కనెక్షన్స్ నీకు ఎప్పుడు కూడా హెల్ప్ అవుతుంటాయి.